హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నావు చూద్దాం. ఏం చేస్తున్నావు చూపిస్తలేదు. సో నాకు 1 మంత్ నుంచి ఫ్రీక్వెంట్గా హెడేక్ రావడం ఇలాంటివి బాగా జరుగుతున్నాయి. సో ఏమంటారు, ఒకసారి ఐ డాక్టర్ని విజిట్ అవుదాం, కన్సల్ట్ అవుదాం, ఏమైనా ఇష్యూ ఉంటే ముందే క్లియర్ చేసుకోవచ్చు అనేసి సో ఐ హాస్పిటల్ వెళ్దామని అనుకుంటున్నాము. కాకపోతే ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. కాకపోతే మా ఫ్రెండ్స్ని కొంతమందిని అడగడం జరిగింది. సో వాళ్ళు మాకు ఏదైనా మంచి హాస్పిటల్ నియర్ బై ఉంటే మాకు ఏమంటారు రికమెండ్ చేస్తాను అనేసి చెప్పారు. సో అందుకే వెయిట్ చేస్తున్నాము. కుదిరితే ఈరోజు లేకపోతే రేపు వెళ్తాము. సో మీరు కూడా మాతో వచ్చేసేయండి. చలో వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, ఫైనల్గా నేనైతే హాస్పిటల్కి వచ్చేసాను, ఐ హాస్పిటల్కి. సో మా ఫ్రెండ్ రికమెండ్ చేశారనమాట, తను కూడా డాక్టరే. సో ఇక్కడ విజయ నేత్రాలయ మనకి నియర్ బై ఉంది, కుదిరితే అక్కడికి వెళ్ళు, సో చాలా బాగుంటుంది సర్వీస్ కానీ అంతా కూడా అనేసి చెప్పారు. సరే అనేసి నేను ఇక్కడికి వచ్చేసాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకు అనంటే నేను ఇప్పటివరకు ఐ హాస్పిటల్స్ ఐ కేర్ అని అంటే చిన్నగా నార్మల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ప్రతి ఒక్కటి డివైడ్ చేసి చాలా బాగా పెట్టారన్నమాట. దేనికి అదే ఆప్టికల్స్ సపరేట్గా, ఫ్రంట్ డెస్క్ సపరేట్గా, రిసెప్షన్ సపరేట్గా, అలాగా చాలా బాగా అనిపించింది నాకు. లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు అసలు హాస్పిటల్లోకి వచ్చిన ఫీలే రాలేదండి. ఆ అట్మాస్ఫియర్ కానీ అదంతా కూడా చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంది. సో నేను చాలా హెడేక్తోని ప్రాబ్లంతో రావడం జరిగింది, చెప్పాను కదా. సో నాకు ఎందుకో ఈ మధ్యలో బాగా ఫ్రీక్వెంట్గా హెడేక్ రావడం, సో ఐస్ అనేవి కొద్దిగా లైట్గా బరువెక్కినట్టు అనిపించడం, కొద్దిగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతున్నట్టు అనిపించడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో అందుకే నేను ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనేసి అని అనుకుంటే మా ఫ్రెండ్ ఇక్కడ రికమెండ్ చేశారు, వచ్చాను. అయితే కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, కొద్దిసేపు వెయిట్ చేయమన్నారు. సరే మనమైతే మన పని ఎప్పుడైనా వీడియోస్ తీయడం, రికార్డ్ చేయడం ఇదే మన పని కదా. సో వ్యూ కానీ అట్మాస్ఫియర్ కానీ అంతా బాగుంది, ఒకసారి వీడియో తీద్దామనేసి తీస్తున్నాను. అయితే మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే ఓటీ కూడా మనకు అవైలబుల్ ఉంది, ప్రతి ఒక్క సర్వీస్ అవైలబుల్ ఉంది అని చెప్తే సో సరే చూద్దాము అవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేసి లోపలికి కూడా వచ్చి చూడడం జరిగింది. సో నేను కంప్లీట్ సర్వీసెస్ అన్నీ చదివిన తర్వాత షాక్ అయ్యానండి. ఎందుకు అని అంటే మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ కానీ, స్క్వింట్ కానీ, పీడియాట్రిక్ ఆప్థమాలజీ కానీ, లాక్రిమల్ సాక్ సర్జరీ, లాసిక్ సర్జరీ, ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. మ్యాక్యులర్ డీజనరేషన్ కేర్, లెన్స్ అండ్ ఇంకా మనకి చాలా అంటే చాలా వరకు మనకి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఇక్కడే మనకి ఫార్మసీ ఉంది, ల్యాబొరేటరీ సర్వీసెస్ ఉన్నాయి, నర్సింగ్ సర్వీసెస్ ఉన్నాయి, అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అదొకటి నాకు చాలా బాగా అనిపించింది. మనం మెడిసిన్స్ కోసం అక్కడిక్కడ తిరగనవసరం లేదు, అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సర్జరీ కూడా ఇక్కడే చేస్తారు మనకి ఏదైనా ప్రాబ్లం ఉందన్నా కానీ. సో ఫైనల్గా పేషెంట్స్ తర్వాత నా టైం వచ్చిన తర్వాత నేను మేడంని మీట్ అవ్వడం జరిగింది. సో డాక్టర్ గారు చాలా ఓపికగా నా ప్రాబ్లమ్స్ అన్నీ విని, సో అసలు ప్రాబ్లం ఏంటి అంటే ఇలా అవుతుంది, హెడేక్ వస్తుంది, సో ఐస్ అనేవి కొద్దిగా ఇలా బ్లర్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాగా అవుతుంది, అండ్ దూరం ఉన్నవి సరిగా కొద్దిగా బ్లర్గా కనిపిస్తున్నాయి అంటే మేబీ ఏమైనా ఐసైట్ ఉందేమో చెక్ చేద్దాము అనేసి ఫస్ట్ ఈ విజన్ రిలేటెడ్ టెస్ట్ అనేది చేయడం జరిగింది. ఓకే పర్లేదు, టెస్ట్లో మనకి ఈ ఐసైట్లో మాత్రం అంతా బాగానే ఉంది. మనకి ఒకటి చిన్న ప్రొసీజర్ ఉంటుంది, ఏం లేదు, ఐస్లో మనకి డ్రాప్స్ వేసుకొని మనకి రెటీనాలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో ఒకసారి మనము ఐ డ్రాప్స్ వేసుకొని డైలేట్ చేసి ఆ తర్వాత టెస్ట్ చేద్దాం. దీనికి ఒక 45 to 1 hour టైం పడుతుంది డ్రాప్స్ వేసుకొని ఐస్ అనేవి డైలేట్ అవ్వడానికి. ఆ తర్వాత ఈ చెకప్ చేద్దాము టెస్ట్ అనేది అని మేడం చెప్పారు. సో నేను ఇలా డ్రాప్స్ వేసుకోవడం కోసం అనేసి ఇలా 1 hour వరకు కూర్చోవడం జరిగింది. సో నిఖిల్ వచ్చేసి మొత్తం ఓటీ థియేటర్ అన్నీ కూడా వీడియో తీసుకొని వచ్చాడు. నాకైతే షాక్ అనిపించింది. సో ఈరోజు మార్నింగే ఒక ఐ సర్జరీ జరిగింది, అందుకే కొద్దిగా మెస్సీగా ఉంది ఓటీ థియేటర్.
సో మేము జస్ట్ ఆ సర్జరీ జరిగిన కొద్దిసేపటికే వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ నేను ఐ డ్రాప్స్ వేసుకొని కూర్చుంటే నిఖిల్ అన్ని వీడియోస్ తీస్తూ ఉన్నాడు. ఫైనల్గా 45 మినిట్స్ కూర్చున్న తర్వాత ఐస్ డైలేట్ అయిన తర్వాత సో మళ్ళీ ఒకసారి మనకి ఏమన్నా ప్రాబ్లం ఉందా లోపల ఐ లోపల, సో ఆప్టిక్ నర్వ్లో కానీ మనకి ఏమంటారు గ్లూకోమా అంటే ఏజ్ని బట్టి గ్లూకోమా, రెటినోపతి, ట్యూమర్స్ కానీ ఏమున్నా కానీ మనకి మ్యాక్సిమం ఈ టెస్ట్ల వల్ల తెలిసిపోతుంది. సో చెక్ చేసిన తర్వాత ప్రాబ్లం అయితే ఏం లేదు, కాకపోతే మీరు మొబైల్ ఇలాంటి స్క్రీన్ రిలేటెడ్ ఎక్కువగా యూస్ చేస్తారా అని మేడం అడగడం జరిగింది. సో నేను మొబైల్ ఇంకా మన పనే అది కదా, వీడియో ఎడిటింగ్ ఇవన్నీ. సో బాగా యూస్ చేస్తాను ఎడిటింగ్కి అవన్నిటికీ. మ్యాక్సిమం ఫోన్ ఎప్పుడు చేతిలోనే ఉంటుంది, లేకపోతే ల్యాప్టాప్ చేతిలో ఉంటుంది, లేకపోతే టీవీ ఆన్లో ఉంటుంది అని చెప్పాను. సో వీటి వల్లే మీకు ఈ ఐస్ అనేవి బరువుగా అనిపించడం, లేకపోతే హెడేక్ ఫ్రీక్వెంట్గా రావడం ఇలాంటిది జరుగుతుంది. సో ఎక్కువగా స్క్రీన్ అనేది అవాయిడ్ చేయండి, స్క్రీన్ చూడడం అనేది అని మేడం చెప్పారు. అండ్ ఇంకొక మంచి సజెషన్ ఏమి ఇచ్చారంటే, సో మీరు ఎలాగో స్క్రీన్ అవాయిడ్ చేయడం కొద్దిగా కష్టం అంటున్నారు కాబట్టి, సో ఆ స్క్రీన్ అవాయిడ్ చేయడం కష్టం కాబట్టి నేను ఒక స్పెట్స్ అనేవి మీకు రికమెండ్ చేస్తాను. మీకు కుదిరితే ఆ స్పెట్స్ యూస్ చేయండి. కొద్దిగా మీకు ఈ లైటింగ్ వీటితోని మీకు ఐస్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుందని మేడం స్పెట్స్ అనేవి రికమెండ్ చేశారు. సైట్వి కాకుండా లెన్స్ అన్నమాట, ఐస్కి ఎఫెక్ట్ అవ్వకుండా. సో ఫస్ట్ అయితే ఇక్కడ సెక్షన్లో వచ్చేసి మనకి ఫ్రేమ్స్, మనకు నచ్చిన ఫ్రేమ్స్ అండ్ కంప్లీట్గా అప్డేట్. సో కొత్త ఫ్రేమ్స్ ఏమేమి వస్తాయి అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయి. క్యాట్ ఐస్ అని కానీ ఇలా డిఫరెంట్గా ఫైబర్ ఫ్రేమ్స్ ఇలా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. నాకైతే సూపర్గా నచ్చాయి. నేనైతే ఫస్ట్ ఫ్రేమ్ చూస్ చేసుకోవడం జరిగింది. సో ఫ్రేమ్ చూస్ చేసుకున్న తర్వాత లెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మేడం మీరు ప్రైజ్ని బట్టి మీరు చూస్ చేసుకోండి అని చెప్పారు. అయితే ఇక్కడ మనకి స్టాఫ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట సో లెన్స్ గురించి. అయితే మీకు యాంటీ గ్లేర్, యాంటీ రిఫ్లెక్షన్ కావాలా, కొద్దిగా అడ్వాన్స్డ్ కావాలా అనేసి సో మాకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో యాంటీ గ్లేర్, యాంటీ రిఫ్లెక్షన్ ఇవైతే ప్రైస్ నార్మల్ ఉంటాయి. మనకి బ్లూ కార్ట్ ఇలా ఉంటాయి కదా, ఈ బ్లూ కార్ట్ లెన్స్ ఇలాంటివి కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటాయి, కాకపోతే మనకి ఐస్కి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది నేను చెక్ చేసి కూడా చూశాను. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చిన స్పెట్స్ ఉంటాయి కదా, సో మనము బ్లూ లైట్ అనేది ఆ లెన్స్ మీద వేసినప్పుడు అసలు ఆ లైట్ అనేది పాసే అవ్వట్లేదండి. నాకు అది ఒక షాక్ అనిపించింది. అంటే మనం స్క్రీన్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, సో ఇది ఒక మంచి బెనిఫిట్ అన్నమాట. సో నేను స్పెట్స్ చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు కొన్ని డౌట్స్ ఉంటే మేడం దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగాను. అయినా కానీ కొద్దిగా కూడా విసుక్కోకుండా నాకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకు అనంటే స్టాఫ్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా నాకు చాలా హ్యాపీగా అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. నేను వెళ్ళినప్పుడు ఉన్నంత హెడేక్ మళ్ళీ రిటర్న్లో నాకు అనిపించలేదు. సో ఒక క్లారిటీ అనేది వచ్చింది, నా ప్రాబ్లం ఏంటి అసలు దేనివల్ల అవుతుంది అని. దానివల్ల కూడా కొద్దిగా పీస్ఫుల్గా అయిపోయాను. సో మనకి హాస్పిటల్కి వచ్చిన ఫీల్ ఏ యాంగిల్లో కూడా అనిపించదండి. ఏదో టూర్కి వచ్చినట్టు, ఏదో ప్లేస్కి వెళ్ళినట్టు, ఏదో విజిట్ అవ్వడానికి వెళ్ళినట్టే అనిపిస్తుంది. సో ఇంకొకటి డాక్టర్ గారు నాకు బాగా చెప్పిన విషయం ఏంటి అంటే, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా లేకున్నా కానీ 6 monthsకి ఒక్కసారి మినిమం జస్ట్ ఐ చెకప్ అనేది నార్మల్ది ఉంటుంది కదా, ఐ చెకప్ అనేది తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే ఏమైనా ఐ సైట్ వచ్చే సిచ్యువేషన్ ఉన్నా కానీ ఏమున్నా కానీ మనం ముందే కనిపెట్టవచ్చు. సో ప్రతి ఒక్కరు 6 monthsకి ఒకసారి ఐ చెకప్ అనేది చేయించుకోవాలి అని చెప్పారు. సో నాకు అదొకటి బాగా అనిపించింది. తెలియని విషయాలు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదంతా పక్కన పెడితే ఎవరైనా నియర్ బై ఉంటే ఉప్పల్ డిపో, నారపల్లి, మేడిపల్లి, గట్కేసర్, ఉప్పల్, సో ఈ ఏరియాలో నియర్ బై ఉంటే మీకు ఏమైనా ఐ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా విజిట్ అవ్వండి విజయ నేత్రాలయ. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. అండ్ స్పెట్స్ విషయంలో కానీ నేను చెకప్ విషయంలో కానీ స్టాఫ్ విషయంలో కానీ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎవరైనా నియర్ బై ఉన్నా కానీ మీరు విజయ నేత్రాలయ
మనకి దగ్గరలోనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకి మనము చాలా లాంగ్ వెళ్ళలేం కదా. ఇవన్నీ సర్వీసెస్లు మనకి దగ్గరలోనే అవైలబుల్ ఉన్నప్పుడు వెళ్ళిపోతే అయిపోతుంది కదా. సో నేను ఇలాగా నా ఐ చెకప్ అనేది చేయించుకోవడం జరిగింది. ఫైనల్గా నాకు నా ప్రాబ్లం ఏంటి అనేది కూడా నేను తెలుసుకోవడం జరిగింది. ఓకే, ఎవరికైనా లొకేషన్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఇంకా ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లొకేషన్తో సహా. మీరు ఎవరైనా నియర్ బై ఉంటే వెళ్ళాలనుకుంటే లొకేషన్ చూసుకొని వెళ్ళిపోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను తప్పకుండా. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.